వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడు రాజకీయాలు చాలా మారిపోయాయి. తమిళనాడులో బీజేపీ శకం అన్నమలయ మోదీ శకం నడుస్తుందా అంటే అవును అనిపించే వాదనలు వినిపిస్తున్నాయి. ద్రవిడవాదం లేకుండా ఏ పార్టీ కూడా తమిళనాడులో నెగ్గింది లేదు. అసలు జాతీయ పార్టీలకు ఆదరణ గతంలో అంతకంటే లేదు. కానీ దక్షిణాదిన పాగా వేయాలి, దక్షిణాదిన కూడా బీజేపీ సంస్థాగతం కావాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసింది. ఇక కర్ణాటకలో రియల్ సింహంగా పేరు తెచ్చుకున్న ఈపీఎస్ ఆఫీసర్ని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది. అన్నమలై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తమిళనాడు రాజకీయ శకం మళ్ళీ కొత్తగా మారిందా అన్నట్టుగా కనిపించింది. ద్రవిడవాదం ముసుగులో జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ తత్వం ముందు జాతీయ భావం, ఆ తర్వాతే మరేదైనా అనే భావన ప్రజల్లో కలగడం మొదలైంది. హిందువుల్లో చైతన్యం మొదలైంది. అది ఎంతలా అంటే దేవుడంటేనే నమ్మకం లేడు అనే స్టాలిన్ కుమారస్వామికి పూజలు చేసే స్థాయికి పెను మార్పును సృష్టించింది. ఒకప్పుడు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తారు, 1 ఇస్తారా, 2 సీట్లు ఇస్తారా అనే స్థాయి నుంచి ఈరోజు తమిళనాడులో బీజేపీ సీట్లు ఇచ్చే స్థాయికి ఎదిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్తో పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ద్రవిడవాదానికి పుట్టినిల్లు నిజానికి తమిళనాడులో 2 సంవత్సరాల క్రితం వరకు బీజేపీ పరిస్థితి దాదాపు శూన్యం. తమిళనాడు అనేది ఇందాకే నేను చెప్పా, ద్రవిడవాదానికి పుట్టిల్లు. అన్నమలైకి ముందు నిజంగా బీజేపీ సంస్థాగతంగా తమిళనాడులో ఉందా అంటే లేదు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. బీజేపీ ఉన్నా దాన్ని తట్టి లేపి ప్రజల్లోకి తీసుకెళ్లగలగడంలో అన్నమలై సక్సెస్ అయినంత తమిళనాడులో ఇంకెవరు సక్సెస్ కాలేదు, మనం ఒప్పుకోవాలి. ఇక్కడ బీజేపీకి సరైన పార్టీ నిర్మాణమే లేదు. కానీ ఎప్పుడైతే కుప్పుస్వామి అన్నమలై తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా ఎంపికయ్యారో ఆనాటి నుంచి తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో తమిళనాడు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ శకం మొదలైంది. దీనితో మొన్నటి వరకు తమిళ పార్టీలు సీట్లు ఇస్తే తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు తమిళ పార్టీలకు సీట్లు ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదిగింది. ఇప్పటికే అన్నాడీఎంకేని దాటి 2వ స్థానానికి చేరుకున్న బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో గౌరవనీయమైన స్థానాలను గెలుచుకునే స్థాయికి చేరడం విశేషం. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇస్తే సీట్లు తీసుకునే స్థాయి నుంచి బీజేపీ ఈరోజు 2వ స్థానానికి వెళ్ళింది. అది 2026 ఎన్నికలు వచ్చేసరికి మొదటి స్థానానికి వెళ్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక నిజాయితీ ధైర్యం గల నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడైతే ఆ పార్టీ రూపురేఖలే మారిపోతాయని చెప్పడానికి అన్నమలై ఒక ఉదాహరణ అంటున్నారు. తమిళనాడు రాజకీయాలపై ఎప్పుడైతే అధిష్టానం ఫోకస్ పెట్టిందో, అన్నమలై దూసుకు వెళ్ళాడో, ఇవి రెండూ కూడా తమిళనాడులో రాజకీయాలను మొత్తం కూడా మార్చేసి భారతీయ జనతా పార్టీ శకాన్ని ప్రారంభించాయి అనేది ఈరోజు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అంతేకాదు ఈసారి ఓట్ షేరింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది, ఓట్ల శాతం కూడా బీజేపీకి పెరిగే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది ఇక్కడ బీజేపీ అనేది చూడాలి. ఇప్పటికే శరత్ కుమార్ భార్య రాధిక కూడా తమిళనాడు బీజేపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. అన్నమలై ఉన్నారు. అలాగే మాజీ గవర్నర్ తమిళసై కూడా పోటీలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మహిళలకు ఈసారి అయితే పెద్దపీట వేస్తోంది బీజేపీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మహిళా సెంటిమెంటు అలాగే జాతీయ భావజాలం బీజేపీ శకం అనేది తమిళనాడులో ఎన్ని సీట్లు అందిస్తుంది అనేది ఇక్కడ ప్రాధాన్యతను సంపాదించుకుంటే బీజేపీ మాస్టర్ ప్లాన్ ఈరోజు జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం కాదు, 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తమ ధ్యేయంగా అడుగులు ముందుకేస్తోంది. ఆ లక్ష్యంతోనే పనిచేస్తుందని మరి కొంతమంది అంటున్నారు. మరి తమిళనాడులో రాజకీయాల పరిస్థితిపై మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీ శకం మొదలైంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.